బ్రేకింగ్ న్యూస్. హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 60లోని తన నివాసం నుంచి తండ్రి అల్లు అరవింద్తో కలిసి బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బన్నివాస్ కూడా వారి వెంటే ఉన్నారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ నేతృత్వంలో ఏసీపీ రమేష్, సిఐ రాజు ఆయన్ని వివిధ అంశాలపై ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ ఉన్నారు. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు. చిక్కడపల్లి ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలియజెప్పడానికి ఓవర్ టు యు నగేష్. పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ బద్దలుగొట్టిన అల్లు అర్జున్ని బాక్సాఫీస్ బద్దలుగొట్టే ప్రశ్నలు పోలీసులు వేస్తున్నారు. 18 ప్రశ్నలు అల్లు అర్జున్కి సంధిస్తున్నారు. ఎందుకంటే సంధ్యా థియేటర్కు వచ్చినప్పటి నుంచి పోయే వరకు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ చెప్పే ప్రతి విషయం కూడా కీలకం కానుంది. ఎందుకంటే రికార్డ్ చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా వీడియో రికార్డుతో అల్లు అర్జున్ని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ప్రశ్నలు పోలీసులు వేస్తున్నారో సమాధానాలు కూడా అదే రీతిలో అల్లు అర్జున్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమాత్రం తడబాటు కడ్డ కూడా ప్రశ్నను మళ్ళీ రిపీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెంట్రల్లో డీసీపీ ఆకాంక్ష్ యాదవ్తో పాటు సిఐగా ఉన్న రాజు నాయక్, చిక్కడపల్లి ఏసీపీ కూడా ముగ్గురు కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు అల్లు అర్జున్ మీద. ఎందుకంటే మహిళ రేవతి మృతి చెందిన తర్వాత రకరకాల ఇష్యూస్ ఇందులో వచ్చాయి. రేవతి మృతి తర్వాత అసెంబ్లీ ప్రస్తావనలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ మొత్తం రేవంత్ రెడ్డి అగెనిస్ట్ గా మాట్లాడుతూ తను రివర్స్ యాంగిల్లో ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. ఆ ప్రెస్ మీట్ కు సంబంధించి కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ కి ప్రశ్నల వర్షం అయితే ఉంది. వాటికైతే ఖచ్చితంగా అల్లు అర్జున్ సమాధానాలు చెప్పాల్సిందే. మొత్తం 2 గంటలుగా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. బిఎన్ఎస్ కింద ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ సంబంధించి కూడా అందులో సెక్షన్స్ యాడ్ చేశారు. హైకోర్టు డైరెక్షన్ ప్రకారమే ప్రస్తుతం అయితే విచారణ సాగుతోంది. మరో హాఫ్ అన్ అవర్లో విచారణ ముగుస్తుందని కూడా అంటే కొంత సమాచారం అందుతుంది. సంధ్యా థియేటర్ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా తీసుకెళ్తామనే యాంగిల్ కూడా పోలీసులో కనిపిస్తుంది. ఎందుకంటే మహిళ చనిపోయింది అదే ప్లేస్లో కాబట్టి తొక్కిసలాటలు ఎక్కడైతే సిపిఆర్ చేశారో గేటు బద్దలైందో ఆ ప్లేస్లో అల్లు అర్జున్ను తీసుకెళ్లి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి కూడా చూపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా మర్డర్ జరిగినా ఇంకేదైనా పెద్ద సంచలనమైన ఇష్యూ జరిగినా కూడా పోలీసులు కామన్గానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటారు. ప్రతి మూమెంట్ను కూడా ఎనలైజ్ చేస్తుంటారు. అదే క్రమంలో అల్లు అర్జున్ కూడా ఆ ప్లేస్కు తీసుకెళ్లి చనిపోయిన ఏదైతే ఎక్కడ చనిపోయిందో అక్కడ సిపిఆర్ చేయడం కావచ్చు, మహిళ తొక్కిసలాటకు గురైన ప్లేసు, అలాగే శ్రీతేజ్ కింద పడి ఊపిరాడక ఉన్న ప్రాంతంలో కూడా తీసుకెళ్లి అల్లు అర్జున్కి చూపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ని 2 సార్లు పోలీస్ స్టేషన్కు పోలీసులు రప్పించారు. ఎందుకంటే గతంలో టాలీవుడ్ చరిత్రలో ఏ హీరో కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఇలాంటి కేసుల్లో ఎక్కింది లేదు. అంటే గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో తన కుటుంబ విషయంలో ఒకసారి గన్ పట్టుకొని ఒక పత్రికా ఆఫీస్కి వెళ్ళాడు. తదుపరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు. అంటే మిగతా చాలా సందర్భాల్లో కూడా సినిమా హీరోలు ఎవరు రాలేదు. ఈ మధ్య కాలంలో మంచు మోహన్ బాబుకు సంబంధించిన ఇష్యూ జరిగిన తర్వాత 2 హీరోలు మంచు మనోజ్, మంచు విష్ణు కూడా పహాడీ చెరువు కేసులో సిపి సుధీర్ బాబు ముందు హాజరయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పుష్ప 2లో మహిళ చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ ఏదైతే పోలీస్ స్టేషన్ లో అటెండ్ అయిన విషయం మాత్రం సంచలనమైన అంశమే. ఎందుకంటే అల్లు అర్జున్ మీరు అన్నట్టుగా మొత్తం డిసెంబర్ చూసుకుంటే మొత్తం స్టార్స్ తో నిండిపోయింది మొత్తం అంతా కూడా. అయితే ప్రస్తుతం 2 గంటల సమయం మించిపోతోంది. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు లోపల. అలాగే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ఎందుకంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మళ్ళీ పునరుద్ఘాటించడం, అంటే తను ఏం తప్పు చేయలేదు అని చెప్పి అక్కడ ప్రూవ్ చేసుకోవడాన్ని ఎలా చూస్తున్నారు? ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేస్తున్న సందర్భంలో చూడాలా, లేకపోతే ఇవన్నీ కూడా పోలీసులు తన ముందుంచి తన ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారా? ఖచ్చితంగా అంటే పోలీసులు ఏ రకంగా ఇందులో బదనామయ్యే పరిస్థితి లేదు. బదనామయ్యే విధంగానే ప్రెస్ మీట్ని అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు. క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు అటెండ్ అయినప్పటి నుంచి బయటికి వెళ్ళిన
ప్రతి క్షణాన్ని క్షుణ్ణంగా వివరించాడు. అందులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వేసిన ప్రశ్నలకు డైరెక్ట్గానే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. మామూలుగా అయితే అసెంబ్లీలో ఇలాంటి విషయాలు ఎక్స్పోజ్ కావు, కానీ బయట ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం, టాలీవుడ్ పరిశ్రమ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి రకరకాలుగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో డైరెక్ట్గానే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో అల్లు అర్జున్ హావాభావాలు కావచ్చు, అల్లు అర్జున్ ఎంటర్ అయిన విధానం, బయటికి వెళ్ళిన విధానం. ఎందుకంటే అల్లు అర్జున్ తాను ఎక్కడ కూడా ప్రేక్షకులకు అభివాదం చేయలేదు, టాప్ లైన్ జీప్లో ప్రయాణించినా కూడా మామూలుగానే వచ్చాను, మామూలుగానే వెళ్ళానని చెప్తున్నాడు. అందులో ఫోటోలు కానీ, సీసీటీవీలో కనిపిస్తున్న వీడియోలు, బయట కెమెరాలు కొన్ని తీసిన వీడియోలు, అన్ని వీడియోలలో అంటే 10,000 వీడియోలు పోలీసులు ఎనలైజ్ చేశారంటే ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకున్నారో ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతున్న క్రమంలో ఒక మర్డర్ జరిగినా, ఒక దొంగతనం జరిగినా రకరకాల క్లూస్ని పోలీసులు తీస్తూ ఉంటారు. అదే క్రమంలో అల్లు అర్జున్కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఎనలైజ్ చేశారు. ఎందుకంటే తొక్కిసలాట జరిగిన సమయంలో కొంతమంది స్వల్ప గాయాలతో బాధపడ్డ వ్యక్తుల నుంచి కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఎందుకంటే కోర్టు ప్రతి విషయం ప్రశ్నిస్తుంటుంది. అల్లు అర్జున్ని ఎందుకు కార్నర్ చేస్తున్నారనే విషయాన్ని ప్రశ్నించినప్పుడు ప్రతి విషయం కూడా కోర్టులో ఖచ్చితంగా చూపించాలి. అంటే న్యాయమూర్తి అడిగే చాలా విషయాలు ఉంటాయి. అంటే న్యాయమూర్తి చాలా విషయాలు పోలీసులు భద్రతకు సంబంధించిన ఇక్కడ సమస్య తలెత్తిందనేది స్వయంగా అల్లు అర్జున్ అన్నాడు. అంటే కోర్టులో కూడా అల్లు అర్జున్ అడ్వకేటు నిరంజన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కూడా పోలీసుల్ని హేళన చేస్తూ వాదించిన పరిస్థితి. న్యాయమూర్తి ముందు పోలీసులు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే రేవతి మహిళ మృతి చెందిందన్న విషయాన్ని ఎక్స్పోజ్ చేశాడు. దాంతోనే ఆ సింగిల్ పాయింట్ మీదనే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ 4 వారాలకు పొందాడు. అక్కడ ఖచ్చితంగా పోలీసులు కార్నర్ అయ్యారు. కార్నర్ అయిన తర్వాతనే ఈ విషయం చాలా సీరియస్ అయింది. ఒక రోజు నైటు చెంచల్గూడ జైల్లో ఫస్ట్ క్లాస్ ఖైదీగా, అంటే తనకి ఇంకా నెంబర్ కేటాయించలేదు కానీ 10 బ్లాక్లో తను ఉండి తెల్లారి బయటకు వచ్చాడు. కానీ తదుపరి కూడా చాలా పరిణామాలు సంభవించాయి. ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ తగ్గలేదు. రివర్స్ యాంగిల్లోనే ప్రభుత్వం పైన, పోలీసుల పైన కూడా విమర్శలు గుప్పించిన పరిస్థితి. కానీ 10,000 వీడియోలు ఎనలైజ్ చేసి డైరెక్ట్గానే సిపి ఆనంద్ మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీ నోట్లకెళ్ళి మాటలు రాని పరిస్థితి కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళ ఏదైతే మాట్లాడే విషయం అయితే అంటే జనరల్గా చెప్పాలంటే వాళ్ళ బండారం బయటపడినట్లే. సో ఇలాంటి వ్యవహారంలో టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇటువంటి సంబంధం లేదు, నార్మల్ పబ్లిక్ అందరు కూడా ఇందులో అల్లు అర్జున్ కి డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదు అన్న విషయాన్ని డైరెక్ట్ గా ఎస్టాబ్లిష్ అయింది. అలాగే పొరపాటున జరిగింది అని అన్నారు. కానీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే పూర్తి వ్యవహారం ఇంకా ఎక్కువగా కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయింది. అండ్ ఇవాళ ఉదయం కూడా కనుక విజువల్స్ ని కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా. ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళుతున్నప్పుడు కూడా ఎలాంటి హావభావాలు ఉన్నాయి, ఎలా చూడాలి? బన్నీ కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడ కూడా ఏమి కనిపించట్లేదు. అంటే ఎవరెవరు వచ్చారు అనే అబ్జర్వేషనా, లేకపోతే ఏం జరుగుతోందని అబ్జర్వేషనా, ఎలా చూడాలి అది? ఖచ్చితంగా అంటే అల్లు అర్జున్ సినిమా థియేటర్లోనే మహిళ మృతి చెందిన విషయాన్ని అల్లు అర్జున్కి చేరవేసిన క్రమంలో ఇది ఆఫ్ ద రికార్డ్ పాయింట్. సినిమా భారీ హిట్ అయిందన్న ఒక మాట మాట్లాడాడు. అంటే మామూలుగా చాలామంది కూడా జనరల్గా బయట ఏదన్నా తాము ఒక మంచి పని చేసినా లేదంటే ఇంకా వేరే ఇష్యూస్ జరిగినా కూడా బలిస్తుంటా అంటారు. అంటే మేకల్ని కానీ వేరే రకాలు బలిస్తుంటారు. అంటే అదే యాంగిల్ అర్థం వచ్చే విధంగా సినిమా భారీ హిట్ అయిందంటే మరి అల్లు అర్జున్ ఒక మనిషి చనిపోయిన విషయాన్ని కూడా గమనించలేకపోయిందా? అంటే 1,500 కోట్ల రూపాయలు సంపాదించగానే భారీ హీరో జనాలు నీరాజనాలు పడతారు అనే యాంగిల్ని తీసుకున్నాడు. కానీ ఇక్కడ నీరాజనాలు పట్టే పరిస్థితి ఎక్కడా లేదు. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి తెలంగాణ పోలీసు భావిస్తుంది. ఇదే క్రమంలో రెండోసారి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు. ఉదయం కూడా తను బయటకు వచ్చే క్రమంలో తన పాపని తన కొడుకుని కూడా హత్తుకునే విధానాన్ని మనం చూడొచ్చు. కానీ సేమ్ ఇదే యాంగిల్లో వేరే ఫ్యామిలీలో ఒక బాబు విషమ పరిస్థితిలో ఉన్నాడు, ఒక భార్యను కోల్పోయిన ఒక భర్త ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మానవీయ కోణంలో సినిమా పరిశ్రమ స్పందించి ఉండి ఈ వ్యవహారంలో కొంత వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు కనుక ఇనిషియేట్ తీసుకుంటే కనుక ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదు. కానీ చాలా సిల్లీగా తీసుకోవడం వల్లనే ఇష్యూ ఇంత దూరం వచ్చింది. పోలీస్ స్టేషన్ కేసులు కావచ్చు, అటెండ్ అవ్వడం కావచ్చు, జైలుకి వెళ్ళడం కావచ్చు, రకరకాల ఇష్యూస్ నడుస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో అల్లు అర్జున్
బయటకైతే రానున్నారు. మరి అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలు పోలీసులకు సంతృప్తికరంగా భావిస్తే కనుక తనను బయటికి పంపించే అవకాశం ఉంది. తదుపరి విచారణకు సంబంధించి కూడా మళ్ళీ ఉన్నతాధికారులు ఒక మీటింగ్, ఒక సమావేశం నిర్వహించుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం అయితే విచారణ